కుమారి ఆంటీ తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని వ్యక్తి. ఆమె హైదరాబాద్ లో ఫుడ్ వ్యాపారం చేసి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. అలాగే ఆమె రోడ్డుపై ఫుడ్ అమ్మడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతున్నందున పోలీసులు అక్కడ వ్యాపారం చేసుకోకూడదని హెచ్చరించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఆమె ఫుడ్ వ్యాపారం చేసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. దీంతో కుమారి ఆంటీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులారిటీ రావడంతో సెలబ్రిటీ అయిపోయింది. కుమారి ఆంటీ పలు సీరియల్స్, షోస్ లో సందడి చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది. తాజాగా కుమారి ఆంటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాముకు కుమారి ఆంటీ సపోర్టు చేస్తూ 32, 31, 25, 21, 24 వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేసింది. అంతేకాకుండా తనకు ఓటు వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకే ఓటు వేస్తున్నట్టు తెలిపి ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో వీటిని చూసిన వారంతా కూడా షాక్ అవుతున్నారు. కాగా ఎన్నికలకు కేవలం 3 రోజుల సమయం మాత్రమే ఉండడంతో అన్ని పార్టీల నాయకులు ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నారు. అన్ని పట్టణాల్లో, పల్లెల్లో ప్రచారం చేస్తూ ప్రజలకు హామీలు గుప్పిస్తున్నారు.